చిన్నప్పటి నుంచి ఇంట్లో చెట్టున్నా సరే దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని తెలియక అలా చూసి ఊరుకునేదాన్ని. వీకెండ్స్‌లో అమ్మ దగ్గరికెళ్ళినా కోసుకోవడానికి అస్సలవ్వట్లేదు. సండే రోజు చెట్టు మీద చెయ్యి వేయకూడదు కదా! ఎందుకో తెలిస్తే కామెంట్‌లో చెప్పండి. ఊరికనే దొరికేవి డబ్బులు పెట్టి కొనాలంటే అస్సలు మనసొప్పదు కదా! మరి ఇవెక్కడివి అక్క అంటారా? మన పక్కింటి ఆంటీ మన కోసం ప్రేమగా పంపించారు. కాయలను చూడగానే ఫ్రెష్‌గా బావున్నాయి. ఫస్ట్ పచ్చడి పట్టేద్దాం అనుకున్నాను. పచ్చడి పెట్టే ఓపిక లేక సరే పిల్లలకి వీటితో క్యాండీస్ చేద్దాం అనుకున్నాను. అవి కూడా చేయడానికి అవ్వలేదు. అందుకని ఇంకా సింపుల్‌గా ఫ్రెష్‌గా జ్యూస్ చేసుకుందాం. ఒక్కో రోజు ఒక్కో టైప్‌లో అని చెప్పి డే 1 ఏమో కొత్తిమీర, పుదీనా మనం తెచ్చుకున్న ఉసిరికాయలు వేసేసి మంచిగా ఫ్రెష్ జ్యూస్ చేసుకొని పొద్దున్నే డీటాక్స్ డ్రింక్ లాగా ఖాళీ కడుపుతో తాగేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. అక్కడక్కడ స్వీట్‌గా, వగరుగా, పుల్లగా. ఇంకా డే 2 ఏమో కరివేపాకు, అల్లం, కొంచెం కీరా ముక్కలు, మన చెట్టు ఉసిరికాయలు వేసేసి మంచిగా మిక్సీ తిప్పేసి తాగేశాను. ఇది కూడా టేస్ట్ చాలా బావుంది కరివేపాకు ఫ్లేవర్‌తో. అండ్ డే 3 వచ్చేసి ఒక ఫ్రూట్, వెజిటబుల్ యాడ్ చేశాను. యాపిల్ అండ్ క్యారెట్ దాంతో పాటు ఆమ్లా. మీ ఇంటి కింద చెట్టు ఉంటే ఊరికనే చూసి ఊరుకోకుండా రోజు చేసుకొని తాగేయండి. ఇంతకీ మీ ఇంట్లో చెట్టు ఉందా? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.